ఢిల్లీలో జరిగిన పేలుడుతో దేశమంతా ఆందోళనకి గురైంది. దర్యాప్తు వివరాల ప్రకారం జమ్మూ కాశ్మీర్కు చెందిన డాక్టర్ ఉమర్ ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని అధికారులు గుర్తించారు. అతను చాలా కాలంగా ఉగ్ర కార్యకలాపాలకు పథకాలు సిద్ధం చేస్తున్నట్లు తేలింది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడు తర్వాత దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈ దాడి కోసం ఉమర్ టీం గత 2 ఏళ్లుగా ప్లాన్ చేస్తూనే ఉంది. పోలీసులు ఉమర్ కుటుంబ సభ్యుల మీద కూడా విచారణ చేపట్టి అతని సోదరుడు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దేశ భద్రతపై మరోసారి ఆందోళనలు పెంచగా దర్యాప్తు సంస్థలు మరింత కట్టుదిట్టమైన చర్యలను కొనసాగిస్తూ ఉన్నాయి. దర్యాప్తు సమయంలో ఉమర్ తల్లి చెప్పిన మాటలు కేసుకు మరింత స్పష్టతను తీసుకొచ్చాయి. ఆమె చెప్పిన ప్రకారం తన కుమారుడు తీవ్రవాద భావాలకు ఆకర్షితుడయ్యాడని ముందే తెలుసుకున్నారట. కానీ చాలా రోజులుగా అతనితో తమకు ఎలాంటి సంబంధం లేకుండా పోయిందని చెప్పింది ఉమర్ తల్లి. పేలుడుకి కొద్ది కాలం ముందు ఉమర్ తన కుటుంబ సభ్యులకి ఫోన్ చేయవద్దని చెప్పిన విషయాన్ని కూడా అతని తల్లి వెల్లడించింది. ఇది దర్యాప్తు అధికారుల్లో మరిన్ని అనుమానాలకు కారణమైంది. అయితే ఉమర్ ప్రవర్తనలో కనిపించిన అనుమానాస్పద మార్పుల గురించి ఉమర్ కుటుంబం పోలీసులకు సమాచారం ఇవ్వలేదని విచారణలో తేలింది. పేలుడు ఘటనలో సూసైడ్ బాంబర్ ఉమర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. వృత్తిరీత్యా డాక్టర్ గా పనిచేసే ఉమర్ జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాన్ని పెట్టుకున్నాడు. పేలుడికి ముందు పోలీసులు ఉమర్ ముఠాలో ఉన్న పలువురు సభ్యులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2,900 కేజీల